సివిల్ ఇంజనీరింగ్ విద్యకి ఎంతో ఆదరణ, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మహేంద్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యజుల మేడరి తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన లాథ్రోబ్ యూనివర్సిటీతో సివిల్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి మహేంద్ర యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. ఈ కోర్సులో చేరిన విద్యార్థి 2 సంవత్సరాలు భారత్లో, 2 సంవత్సరాలు ఆస్ట్రేలియా కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుందని, తర్వాత 2 సంవత్సరాలు ఆస్ట్రేలియా ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఉంటుందని, ఆస్ట్రేలియాలో ఈ కోర్సుకి ఎన్నో అవకాశాలు ఉంటాయని లాథ్రోబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హాసమ్ అబుల్ నాగా తెలిపారు. ఆగస్టు 2024లో 30 మంది విద్యార్థులతో బ్యాచ్ ప్రారంభం చేస్తున్నామని మహేంద్ర యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. ఇవాళ మేము లాథ్రోబ్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా తోటి మహేంద్ర యూనివర్సిటీ has entered into an agreement in the civil engineering discipline లో దీంట్లో స్టూడెంట్స్ ఎవరు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతారో వాళ్ళు 2 years మాతో చదివి తర్వాత లాథ్రోబ్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాకి వెళ్ళి 2 years చదువుతారు. డిగ్రీ అమౌంట్ లాథ్రోబ్ నుంచి అక్కడ దొరుకుతుంది. మహీంద్రా యూనివర్సిటీ కూడా డిగ్రీ అవార్డ్ చేస్తుంది. ఈ లాథ్రోబ్ 100 years కన్నా ఎక్కువ మన ఆస్ట్రేలియాలో ఉంది. వన్ ఆఫ్ దిస్ థింగ్స్ చూసి మనం ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ తోటి ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా ఎక్స్పాండ్ అవుతున్నారు. ఓకే, ఈ ఏరియాలో మనం లాథ్రోబ్ మాతో సివిల్ ఇంజనీరింగ్ అందరూ పనిచేస్తున్నది. బట్ వీఆర్ లుకింగ్ అట్ అదర్ ఏరియాస్, బీఎట్ అదర్ ఏరియాస్ ఇన్ ఇంజనీరింగ్, బీఎట్ అదర్ స్కూల్స్ ఎట్సెట్రా. మేము ఇంకా ఇంక్రీజ్ చేస్తాం మా రిలేషన్షిప్ లాథ్రోబ్ యూనివర్సిటీతో. నాతో నించుని ఉన్నాడు ప్రొఫెసర్ హసామ్, head of engineering Latrobe, Professor Visalakshi, who is our assistant dean at Mahindra University and is also a civil engineering professor. Visalakshi, anything in Telugu? 34 నుంచి స్టూడెంట్స్ తీసుకుంటాం. లాస్ట్ ఇయర్ మాతో స్టూడెంట్ 2 ఏళ్ళు చదివి లాథ్రోబ్కి వెళ్ళాడు. అప్పటికే లాథ్రోబ్లో 2 ఏళ్ళు సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈజ్ డూయింగ్ వెల్ ఆల్సో. బట్ బేసిక్ ఈ ఆగస్ట్ 2024లో రఫ్లీ 30 స్టూడెంట్ తీసుకుందామని చూస్తున్నాం. 2 ఏళ్ళు మాతో ఉండి తర్వాత 2 ఏళ్ళు అక్కడికి వెళ్తారు. ఓకే, అప్పుడు మనం ఆ 2 ఏళ్ళు అయిపోయాక ఆస్ట్రేలియాలో 2 years పని చేయవచ్చు. ఆ పని చేయడంలో ప్రొఫెసర్ హసామ్ ఇస్ పాయింటెడ్ అవుట్ స్పెసిఫిక్లీ దట్ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ రఫ్లీ $11,000 ఆస్ట్రేలియన్ పే చేస్తాయి ఆ స్టూడెంట్ కోసం. ఆ పేమెంట్ ఇది చేసి అది చేస్తే ఓవరాల్ ట్యూషన్, ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతుందని. ఓకే, అందుకని స్టూడెంట్స్ అంత బెంగ పెట్టుకోకలేదు ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంటుందని. అంత ఎక్స్పెన్సివ్గా ఉండదు. ఆస్ట్రేలియాలో 2 ఏళ్ళు చదువుకుంటే రఫ్లీ అరౌండ్ 30 లక్షలు మేము చూస్తున్నామని. దాంట్లో కొంచెం ఇండస్ట్రీ ఇంటర్న్షిప్, ఈ స్కాలర్షిప్, ఆ స్కాలర్షిప్ జరిగితే ఇంకా తగ్గుతుందని. ఆగస్ట్లో జాయిన్ అవుతుందో ఆ కోహోర్ట్ ఫస్ట్ 2 years మహీంద్రా యూనివర్సిటీలో చేసేటప్పుడు ఇట్స్ నాట్ ఐసోలేట్గా మహీంద్రా యూనివర్సిటీలో చేయదు. 2 years. ఓకే, ఇట్ వుడ్ బి వెరీ కోహెసివ్ అంటే సమ్ ఆఫ్ ద కోర్సెస్ లాథ్రోబ్ ఫ్యాకల్టీ విల్ బి టీచింగ్. లాథ్రోబ్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ మహీంద్రా యూనివర్సిటీలో జాయిన్ అయిన కోహోర్ట్కి టీచ్ చేస్తుంటారు. ఫ్రమ్ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఫస్ట్ డే కాలేజ్ నుండి స్టార్ట్ అయితే అప్ టు 2 years వరకు ఈ ప్రోగ్రాము బోత్ లాథ్రోబ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అండ్ మహీంద్రా యూనివర్సిటీ ఫ్యాకల్టీ టీచ్ చేసే కోర్సెస్ ఇంటర్ట్వెంట్గా ఉండేటట్టు మేము కరికులం డిజైన్ చేసాం. స్టూడెంట్ ఇక్కడ 2 సంవత్సరాలు చదివిన తర్వాత లాథ్రోబ్ యూనివర్సిటీ 2 సంవత్సరాలకు వెళ్ళినప్పుడు కూడా మహీంద్రా యూనివర్సిటీ ఫ్యాకల్టీ కూడా అక్కడ వెళ్ళి టీచ్ చేస్తారు. సో స్టూడెంట్ ఐసోలేట్గా ఫీల్ అవ్వడు. ఇక్కడ 2 సంవత్సరాలు సపరేట్ కోర్స్ చేసాము, అక్కడ 2 సంవత్సరాలు సపరేట్గా కోర్స్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు 4 years కరికులం అనేది ఇంటర్ట్వెంట్ చేసామన్నమాట. సో దట్ స్టూడెంట్ విల్ నాట్ బీ ఏ ప్రాబ్లమ్ స్టూడెంట్కి ఉండకుండా ఈ 4 సంవత్సరాలు. యాక్చువల్ బెనిఫిట్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఎలాంటిది అంటే దాంట్లో ఇంటర్నేషనలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్సే కానీ ఏవైతే న్యూ డెవలప్మెంట్స్ వస్తున్నాయో మన ఇండియన్ స్టాండర్డ్ కోడల్ ప్రొవిజన్స్ లేవు కొన్ని వాటికి. సో మనం ఇంటర్నేషనల్ కోడల్ ప్రొవిజన్స్ యూజ్ చేస్తాం. అట్లాంటప్పుడు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటే వాళ్ళకి చాలా స్కోప్ పెరిగిపోతుంది. కన్సల్టెంట్ 4 years తర్వాత కన్సల్టెన్సీ జాబ్ చేసినా కానీ, ఎంటర్ప్రెన్యూర్ అయినా కానీ వాళ్ళకి అన్ని కోడల్ ప్రొవిజన్స్ యొక్క ఎక్స్పోజర్ ఉండడం వల్ల దే విల్ బీ అ గుడ్ ప్రొఫెషనల్, గుడ్ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్.